సలివిడి ముద్ద ఎంతమందికి తెలుసు? పురుడులైనప్పుడు, పెళ్ళిళ్ళై ఇంటికొచ్చినప్పుడు పంచుతూ ఉంటారు కదా ఊరంతా. ఇంకా మా ఆడపడుచుకేమో మూడో నెలొచ్చి వాళ్ళ అత్తగారింటికి పంపేస్తున్నామనమాట. ఇంక అందుకని నైట్ ఇలా సలివిడి ప్రిపరేషన్ అవుతుంది. ఒక పక్కేమో చక్కెర పాకం అయిపోయింది. ఇంకా బియ్యం పిండి ఆడిచ్చి తీసుకొచ్చేసి ఇలా సలివిడైతే కలిపేస్తున్నారు. మంచిగా డ్రై ఫ్రూట్స్, ఇంకా దిట్టంగా నెయ్యి అండ్ కొబ్బరి ఇవన్నీ వేసి చేస్తారనమాట. అయితే కొబ్బరి లేకపోతే సలివిడిలో టేస్టే రాదసలు. ఎంత బాగుంటుందో టేస్టీగా. అయితే ఇప్పుడు పంపాలంటే కొంచెం సాడ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 3 నెలలు ఇక్కడ ఉంది కదా! మంచిగా ఆడుతూ, పాడుతూ ఇప్పుడు వెళ్ళిపోతుందంటే కొంచెం సాడ్‌గా అనిపిస్తుంది. కానీ అత్తవారింటికి తప్పదు కదా! అందుకని పంపించేస్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ చేసేసరికి టైం దగ్గర దగ్గర 10 అలా అయిపోయింది. ఇంక ఇది చేసేసాక నైట్ అంతా ఇది నిద్ర చేయాలంట ఇంట్లో. చాలా కష్టపడి మా హస్బెండ్ గారు, మా మావయ్య గారు దీన్ని కలిపారు. ఎందుకంటే పాకం చల్లారేలోపే దీన్ని నీట్‌గా కలిపేసుకోవాలి. లేకపోతే ఉండలొచ్చేస్తది కదా! ఇంకా ఇదంతా కలిపేసి పక్కన పెట్టేసుకున్నారు. అయితే అంత బిజీగా సలివిడి పనులు అన్నీ చేస్తుంటే మా మావయ్య గారేమో ఇక్కడ గుడ్లు పొదిగిస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ కూడా కోడిపిల్లల్ని చేశారు. కాకపోతే అవి చచ్చిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పొదిగిస్తున్నారనమాట. అయితే మీకు సలివిడి తెలుసా లేదా కామెంట్ చేయండి. మీరెప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి. ఉంటాను. బాయ్ టాటా.